అనేక మంది భావోద్వేగానికి గురయ్యి నిర్ణయాలు తీసుకుంటా ఉంటున్నారు. భావోద్వేగానికి గురయ్యి నిర్ణయాలు తీసుకోవడం మానివేయాలి. మరి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఆలోచనతో తీసుకోవాలి. పేదవాడు ఎప్పుడు కూడా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు, ఇంకేం ఆలోచించడు. కానీ ధనవంతుడు ఆలోచనతో నిర్ణయం తీసుకుంటాడు, భావోద్వేగంతో కాదు. తెలివైనటువంటి వాడుగా ఉంటే ఆటోమేటిక్గా ధనం నీ వెనక వస్తుంది. అవివేకముతో ఉంటే ధనం నీ వెనక రాదు. టుడే ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. Are you taking a decision based on emotions or based on thoughts? సో ఆలోచించు. మార్పు నీతోనే ప్రారంభం అవ్వాలి. ఈ యొక్క తరానికి నీ యొక్క జీవితం చాలా విలువైనటువంటిది. ఆ యొక్క ప్రభావాన్ని నువ్వు ఈ యొక్క తరానికి చూపించగలగాలి. అబ్రహాము కూడా మనలాంటి వాడే. కానీ అబ్రహాము ఎందుకు వచ్చే తరాన్ని ప్రభావితం చేయగలిగాడంటే ఆయన ఆలోచించగలిగాడు. ఇక్కడ ఉంటే నేను మామూలుగానే ఉంటాను కదా, నేను దేవుడు పంపించే స్థలానికి వెళ్తే నేను ఒక ఆశీర్వాదకర్తగా మార్చబడతాను. ప్రారంభించు నీ యొక్క మార్పును. మంచి ప్రణాళిక వేయి. 2025కి నీ యొక్క జీవితం ఎట్టి రీతిగా మార్చబడాలో ఆలోచించు. దాన్ని బట్టి ఎటువంటి అడుగులు వేయాలో ఆలోచించు.